ఎస్ రైట్ నాతో పాటు ఉన్నారు కార్డియాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సాయి రవిశంకర్ గారు. సో సార్తో మాట్లాడదాం, మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ సార్. ఆఫ్టర్ లాంగ్ టైం. థ్యాంక్ యూ. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కార్డియాలజీ సంబంధించి కార్డియాక్ ఇష్యూస్ ఎక్కువగా వింటూ ఉన్నాం. అంటే ఈ ఇష్యూస్ ఎందుకు ఫేస్ చేస్తున్నామని ఒకసారి రూట్స్ అని మనం చెక్ చేసుకుంటే అవేర్నెస్ లేకపోవడమా, లేదంటే హెల్త్ మీద అంత జాగ్రత్త లేకపోవడమా, ఏమంటారు? రోజు డైలీ ఎన్నో ఇష్యూస్ మీరు చూస్తూ ఉంటారు, క్లయింట్స్కి చెప్తూ ఉంటారు. బట్ వాట్ అబౌట్ ఎందుకు ఇష్యూస్ చూస్తున్నామంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? కోవిడ్ తర్వాత డెఫినెట్లీ హార్ట్ అటాక్ కొంచెం రైజ్ అయింది. రీజన్ కుడ్ బి దెర్ ఆర్ 2-3 రీజన్. వన్, చాలామంది అంటున్నారు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల, చాలామంది అంటున్నారు సబ్ క్లినికల్ కోవిడ్ వచ్చిన వల్ల కూడా అవచ్చు. సో కోవిడ్ వల్ల వచ్చిందా, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చిందా, నంబర్ ఆఫ్ పేషెంట్ 10-15% రైజ్ అయింది. ఇప్పుడు మేము రీసెంట్గా చూస్తున్నాం అంటే యంగ్ హార్ట్ అటాక్ అంటే లెస్ దెన్ 25, మేము ఒక టైంలో 35 ఉండేది, లెస్ దెన్ 25 కూడా వీఆర్ గెటింగ్ సమ్ హార్ట్ అటాక్స్. సో నౌ షిఫ్ట్ ఇన్ ది లైఫ్ స్టైల్ చేంజెస్లో మాకు చాలా షిఫ్ట్ వచ్చింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ నౌ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏంటి ప్రాబ్లం వస్తున్నది అంటే మెంటల్ స్ట్రెస్. ఈ మెంటల్ స్ట్రెస్ విచ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది హార్ట్ అటాక్. సెకండ్ అవుతున్నది నిద్రపోట్లే. నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏది ఉన్నదో వాళ్ళకి అట్లీస్ట్ ఒక 7 to 8 hours ప్రాపర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ది స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. అది కూడా రావట్లే. దానివల్ల ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. సుమారుగా 8 to 9 hours అంటే స్క్రీన్ టైం అంటే మొబైల్, టీవీ, ల్యాప్టాప్స్ ఇది ఎక్కువ అయిపోయేసరికి, రీల్స్ బాగా అయ్యేసరికి నిద్ర ఎఫెక్ట్ అవుతున్నది. థర్డ్ అవుతున్నది దీనివల్ల ఫిజికల్ ఇన్యాక్టివిటీ అవుతున్నది. అంటే ఎక్సర్సైజ్ లేదు, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేదు, అండ్ దీనివల్ల ఫిజికల్ ఇన్యాక్టివిటీ అయ్యి ఒబేసిటీ వస్తున్నది. అండ్ దీనివల్ల ఏంటంటే హార్ట్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ నౌ 10 minutes స్విగ్గీ, జొమాటో, జెప్టో వచ్చింది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఈ ప్రాసెస్ ఫుడ్ 10 minutesలో ఇడ్లీ ఎవరు ఇస్తారంటే ఎవరు ఇరు. 10 minutesలో అన్నీ ఇవ్వాలి అంటే అవ్వదు. సో ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ ఏది ఉన్నదో అది ఇమ్మీడియట్గా హెల్త్కి. ఈ 4 ఇంపార్టెంట్ అదర్ దెన్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కాకుండా దీనివల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చాలా ఎక్కువగా వల్ల ఇండియాలో 10 years ముందు హార్ట్ అటాక్ వస్తున్నది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. అండ్ ఫైనల్గా ఒకటి, ఎస్ఆర్ ప్రైమ్ హాస్పిటల్స్ నుంచి కార్డియాక్ ఇష్యూస్తో ఎవరైనా బాధపడుతుంటే ఇక్కడికి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? టుడే ఓన్లీ వీ హ్యావ్ టేకెన్ ఏ న్యూ cath lab, వరల్డ్ క్లాస్ ఆర్ట్, అంటే ఇట్స్ రియల్లీ టెక్నాలజీ వైజ్ న్యూ cath lab. నీడ్ ఆఫ్ న్యూ cath lab ఈజ్ టెక్నాలజీ డే బై డే మాకు చేంజ్ అవుతున్నది. ఇప్పుడు టెక్నాలజీ వల్ల న్యూ cath lab AI ఇంటిగ్రేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటిగ్రేటెడ్ cath lab వచ్చింది. సో ఎనీ పేషెంట్ మా హాస్పిటల్కి వచ్చారు, దిస్ ఈజ్ ద సెకండ్ ల్యాబ్ వీఆర్. దీనివల్ల పేషెంట్కి టెక్నాలజీ వైజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. యాజ్ అ ఆపరేటర్ నాకు కూడా పేషెంట్కి స్టంట్ ప్రాపర్గా AI దీని ప్రకారం కూడా మేము స్టంట్ వేయవచ్చు. సో పేషెంట్కి 100% బెనిఫిట్ ఉంటుంది టెక్నాలజీ వైజ్, డాక్టర్ వైజ్, అండ్ డెఫినెట్లీ మా హోల్ హాస్పిటల్ స్టాఫ్ డెఫినెట్లీ వీ విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ సార్.